వాకిట్లో సిరిమల్లి చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పిండాను. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు ఎక్కడండి? ఇక్కడ సార్ అంటే లైన్ వెళ్ళిపోతున్నారు పైకి సార్. కాదు, ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక్కొక్క ఇయర్ వచ్చేసి మెమరబుల్ ఇయర్గా మిగిలిపోద్దండి. 2024, 2025 అనేది మీ లైఫ్లో నాకు తెలిసి ఒక లవ్ మెచ్యూర్ అయ్యి మ్యారేజ్ కావటం, ఆ తర్వాత కాలాంటి ఒక బ్యూటిఫుల్ సక్సెస్ వచ్చి అప్పటిదాకా ఒకలాగా ఉన్న కెరియర్ ఒకసారికి ఇలా స్టాండ్ అయి నిలబడటం, ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా పెళ్ళవగానే తండ్రి కావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా, ఈ దీనికి సంబంధించిన ఇయర్ గురించి మీరు ఏం చెప్తారు మీ కెరియర్? 2024 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. నా పర్సనల్గా మనందరం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎంత కష్టపడినా సరే ఒక మ్యాజిక్ అన్నది లైఫ్లో జరగాలి. ఆ మ్యాజిక్ జరగకుండా అందరూ కష్టపడతారు. నాకన్నా టాలెంటెడ్ చాలామంది ఉన్నారు, నాకన్నా కష్టపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఏదో టైంలో మ్యాజిక్ జరిగితే అది బయటికి కనిపిస్తుంది. 2024 ఆ మ్యాజిక్ జరిగింది నా పర్సనల్ లైఫ్లో, సినిమా కెరియర్లో. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్న విధానం. సో 2024 ఈజ్ వెరీ మెమరబుల్ సార్. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఉండాలని కోరుకుంటున్నాను అంత. కిరణ్ గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటితో కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ మీ మేక్ ఓవర్ కావచ్చు, లైక్ మీ డ్రెస్సింగ్ కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకున్నారు? లైక్ ఒక అర్బనైజ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. అప్పటి వరకు నేను కొన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయిపోయిన తర్వాత వాంటెడ్లీ బ్రేక్ తీసుకొని 2022లో బ్రేక్ తీసుకొని ఒక 6 months ఏ షూటింగ్ చేయలేదు ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం. హర్ష అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్, పర్సనల్గా హర్ష అండ్ అర్జున్ అని ఇద్దరు కిరణ్ని చాలా కొత్తగా చూపించాలి అని చెప్పి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు నన్ను ఈ లుక్లోకి తీసుకొచ్చారు. ఐ థ్యాంక్ హర్ష అన్న అండ్ అర్జున్ అన్న అండ్ ఎంటైర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, అలాగే నా హెయిర్ స్టైలిస్ట్ రామన్న. వాళ్ళు తీసుకున్న కేర్ వల్లనే ఈరోజు నేను అలా కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ సార్. అన్న సార్. హాయ్ సార్. మామూలుగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నేమ్కి వాళ్ళ జీవితంలో బాగా గుర్తుండిపోద్ది. ప్లస్ ఆ క్యారెక్టర్ కావాలంటే ఆ పేరు కూడా పెట్టించుకుంటారు. ఈ సినిమాలో పర్టికులర్గా పవన్ కళ్యాణ్ సిద్ధార్థ రాయ్ అట్లా అంటే స్పెసిఫిక్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అన్న ఈ పేరుంటే బాగుంటుంది, అలా మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా పెట్టించుకున్నారా? లేదు సార్, నేను ఇప్పటిదాకా అయితే అలా స్పెసిఫిక్గా ఏం పెట్టుకోలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కళ్యాణ్ అని చెప్పి వాంటెడ్లీ పెట్టుకున్నాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దీంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ అదే ఖుషీలో ఆయన సిద్ధార్థ రాయ్ సార్, నేను సిద్ధార్థ రెడ్డి. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసి రియలైజ్ అవుతూ ఉంటారు. అలా మీ కెరియర్లో ఇంతవరకు మీ సినిమాలో ట్రైలర్ చెప్పినట్టుగా ఏదైనా తప్పు చేసి రియలైజ్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి? 100 సార్. పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుందాం. 100 ఉన్నాయి. ఓకే. కిరణ్ గారు. అమ్మా హాయ్ అమ్మా. ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే కొంచెం యాంగ్రీ యంగ్ సిద్ధార్థలా కనిపిస్తున్నారు. సో ఆ యాంగర్ ఇష్యూస్ మేనేజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో మూవీలో ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ ఏది మీకు చాలా కష్టంగా అనిపించింది? బట్ బికాజ్ ఇప్పటివరకు కిరణ్ గారిని మేము చూసింది ఎప్పుడు సరదాగా నవ్వించే అబ్బాయి అండ్ సరదాగా అంటే లైక్ అల్లరి చిల్లరగా తిరుగుతున్న అబ్బాయిగా చూసాం. సో ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఎంత వర్కౌట్ చేశారు? పర్టికులర్గా ఏమీ అంటే వర్కౌట్ చేసింది అదేం లేదండి. సినిమా వినగా నా క్యారెక్టర్ కొన్ని ఇంటెన్సిటీ. పర్సనల్లీ ఐఎమ్ ఏ వెరీ కమర్షియల్ సినిమా లవర్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు చాలా ఇష్టం యాక్షన్ అన్నా కానీ ఇది కానీ. నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ కథలో సిద్ధు అనేవాడికి ఇన్స్టెంట్గా కోపం వస్తుంది. అది సినిమా లేయర్లో మనవాడికి ఎందుకు ట్రిప్ అయిపోతాడు, మాటికంటే కోపం వస్తుంది. ఆ ఇంటెన్సిటీ రోల్ పర్ఫామ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఏదో బయట ఇలా ఉన్నానని అలా అని కాదు, కొంచెం కోపం ఎక్కువే, అది సినిమాలో కనిపిస్తుంది. ఓకే డన్. రుక్సర్ గారు.
హాయ్. Hi. సో మీ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. సో యువర్ నేమ్ ఈజ్ అంజలి ఇన్ మూవీ. Yes, కదా? Anjali. సో బేసికల్గా అంజలి అన్న పేరు మూవీస్లో లైక్ కాజల్ గారు బాలీవుడ్లో ఎక్కువగా చేసేవారు. Yes. అండ్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి ఆవిడ చేసే క్యారెక్టర్స్ బబ్లీగా ఉండి ఇందులో క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. సో పర్టికులర్గా మీకు మీ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఏది చెప్పారో అదే చేశారా, ఆర్ ఎల్స్ యువర్ ఓన్గా ఏమైనా పెంచడం లాంటివి ఏమైనా? I think I can definitely not take full credit. I think Karun has really pushed me. So Ruksha ki Anjali ki chala similarities unnai, but sometimes on screen you need to do some like a little more in terms of expressions, in terms of dialogue delivery, that it connects to the audience. Koncham sober, will not work. So I think that way Karun definitely, in terms of how I should be doing the dialogue, my expressions, I think he really helped me a lot with that. And if you're talking about Anjali from Kuch Kuch Hota, she is one of my favorite characters. I really like that role. And one thing I really like about that character is that usually the misconception undi, ki if the girl is very like out there, tomboyish, going and talking to the guy, koncham judgment undi. But it's not that way. Anjali's heart, Anjali's honesty is in the right place, and she genuinely loves Sidhu. So I think when you approach it with that, you end up really loving Anjali. Like, so starting lo actually script ki I was like, okay, it's a good character, but when I started playing Anjali is when I realized that she is a really soulful character, and I think that's what's amazing about her. Maggie. Thank you. Maggie. కిరణ్ గారు. మ్యాగీ యాక్చువల్లీ ఎవరైనా ఒక హీరోయిన్ అంటే క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడు అండ్ ఎక్స్గా అండ్ దట్టు మిమ్మల్ని ఒక మ్యారీడ్ ఉమెన్గా చూపించారు. సో వెన్ డైరెక్టర్ నరేటెడ్ దిస్ క్యారెక్టర్ టు యూ, వాట్ వాస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అండ్ మీరు ఈ క్యారెక్టర్ని ఒప్పుకోవడానికి మెయిన్ ఫెచింగ్ పాయింట్ ఏంటి? Thank you for your question. So, when Sir narrated the story to me, there was not one moment where I felt that I'm pregnant or I should play this or not. But the way he narrated the story, instantly my thought process at that time was, I want to be part of this film. I want to do it because the story was so beautiful. And as an actor, I feel I'm just an employee on the set. I'm supposed to do my job. I'm supposed to fulfill the duty of the role that I'm given. And I think for every actor, it becomes very like fetching point, as you said. The fetching point becomes that this is not who I am, or I don't know the emotion of a married woman who's pregnant and who has to come and solve the problem of an ex. So that was the fetching point where I felt it would be really interesting because that's not who I am. And the way I will do it and be able to carry it out and convince the audience. So that was my fetching point. And I think because the character is written so beautifully and Sir had the dialogues written for this character so beautifully, it made it like I just wanted to jump in and get started. So yeah, I never, not even a single moment I thought that, oh, I'm pregnant or never. Thank you. కిరణ్ గారు, సార్ నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఎవరు వస్తున్నారు, ఏంటి చీఫ్ గెస్ట్గా, ఏంటి? ఎవరు కావాలి చెప్పండి సార్. మన సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు కావాలి చెప్పండి, ఎక్కడి నుంచి అడిగేద్దాం. అడిగేస్తారా? చెప్పండి. మీకు కాకి వచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కదా, మరి ఆయన వస్తారా? ఎవరు సార్? కాకి వచ్చారు కదా. నాగ చైతన్య నన్ను పిలుద్దాం. మళ్ళీ ప్రతి సినిమాకి అన్నని పిలిస్తే అన్నకు కూడా ఇబ్బందిగా ఉండొచ్చేమో కదా సార్. సిద్ధు మరి పేరు పెట్టుకున్నారు, సిద్ధార్థ రాయ్. పవన్ గారు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిలిచి ఆయన ఎక్కడున్నారు ఆయన పట్టుకొని మన వల్ల కాని పనిలేండి సార్ ఇప్పుడు అది. సరే, మీరు ఎవరిని పట్టుకుంటారో చెప్పండి, వాళ్ళని పిలిచి పట్టుకుంటే ప్రయత్నిస్తాను సార్. పట్టుకుంటారా చెప్తాను సార్. ఇప్పుడు నిజంగా ఆ ప్రయత్నాలు అయితే లేము. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా దిల్రూబా సినిమాని కనెక్ట్ అవుతారు. ట్రైలర్ టీజర్ చూసి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. హ్యాపీగా ఎవరైనా వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి మాతో పాటు మింగిలే ఆ ఈవినింగ్ ఇంకా బెటర్గా చేస్తే వెరీ హ్యాపీ, లేదు అన్న వెరీ హ్యాపీ. కిరణ్ గారు, ఇందాక యాక్షన్ హీరో అవ్వాలని ఉందన్నారు కదా, మీరు ఎలాగో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కదా, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా కూడా ఏదో చేస్తున్నాను అన్నారు, ఎంతవరకు వచ్చిందండి అది? ఏంటి? ఇంకా కథ నడుస్తుంది సార్. ఖచ్చితంగా రాయలసీమ కథ చేస్తున్నాను, ఒక పంచగట్టు పోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్. ఫ్యూచర్లో చేస్తాను. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సార్.